ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విట్రీ న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ విమర్శలు. బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం. వనస్థలీపురంలో మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమం ప్రారంభోత్సవం. పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తినన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పర్యటన. వివేక హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడాన్ని ఖండించిన రామకృష్ణ. చూడముచ్చటగా ఇస్కాన్ దేవాలయ నిర్మాణం. దేవాలయాన్ని సందర్శించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ మావోయిస్టుల చలామణి. కొత్తగూడెంకు చెందిన ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ను విమర్శించడం బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగమేనని టీపీసీసీ జనరల్ సెక్రటరీ వినోద్ రెడ్డి ఆరోపించారు. హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారని, లోపల ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉంటూ పైకి ఇలా విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంటు నుండి ఎంపీగా గెలిచి 2 ఏళ్లు గడుస్తున్నా తన ఎంపీ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా నియోజకవర్గానికి ఖర్చు పెట్టలేదని, అందుకు కేంద్ర గణాంక విభాగం వెల్లడించిన వివరాలే నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కలిసి చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇద్దరికీ గుణపాఠం చెప్పనున్నామని తెలిపారు. కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మొదలు ఇంట్లో గెలిచి బయట గెలవాలని అంటారు పెద్దలు. నేను మిమ్మల్ని సూటిగా మీ ద్వారా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, కిషన్ రెడ్డి గారి జవాబును కూడా అడుగుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి తను బీజేవైఎంలో బీజేపీ పార్టీలో ఉన్న, నేను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ వాదిగా గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో మేమిద్దరం ఉన్నాం. నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు మొట్టమొదలు టీఆర్ఎస్ను విమర్శించడం, ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే బిహైండ్ ద స్క్రీన్ మీరు వెనకాల టీఆర్ఎస్తో చేతులు కలిపి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చేతులు కలిపి మీరిద్దరూ ఆడుతున్న నాటకం ఇది. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ప్రజలకున్న ప్రధాన సమస్య 2018, 2014 వరకు కూడా 70 రూపాయలున్న పెట్రోల్ ధర, డీజిల్ ధర ఈరోజు 100 రూపాయలు అయింది. మొట్టమొదటి దానికి ప్రశ్నకు జవాబు చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి 2 సంవత్సరాలలో ఎంపీ లాట్స్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నేను రిపోర్ట్ తెప్పించాను. ఎంపీ లాట్స్ అంటే ఇది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినది. ఒక్క రూపాయి కూడా మీ ఎంపీ లాట్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మీరు ఖర్చు పెట్టినదని ప్రూవ్ చేయగలిగితే, నేను ఎక్కడికి రమ్మంటే, ఎక్కడ వేదికకి రమ్మంటే దీన్ని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఏం అడ్డొచ్చింది? మీకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో, కోవిడ్ సిచ్యువేషన్ లో కేవలం మీరు హాస్పిటల్ సందర్శిస్తారు, లేదంటే ఎక్కడైతే వ్యాక్సినేషన్ ఇస్తారో అక్కడ సందర్శిస్తారు. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినరా? మీరు కేంద్ర ప్రభుత్వం మీది, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు అక్కడ. మరి మీరు ఏం నిధులు తీసుకొచ్చారు దీని గురించి? మీరు మొదట దీనికి
ఇక పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తేనని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివర్ణించారు. భావి తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గణేష్ చతుర్థి సమీపిస్తున్న నేపథ్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతుల వినియోగం ఆవశ్యకతపై వనస్థలిపురంలోని రామాలయంలో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన ప్రతిమలు మట్టితో తయారు చేసిన వాటిని వినియోగించడం అనివార్యమన్నారు. అప్పుడే భావితరాలకు మేలు చేసిన వారు అవుతారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు భావన శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భావన శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ తరపున 12 ఏళ్లుగా ఎన్నో పర్యావరణ రహిత కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామని, ఇందుకు చేయూత ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భూమాత బిడ్డను మట్టి నాకు శరీరాన్నిచ్చింది, నీరు నాకు రక్తాన్నిచ్చింది, గాలి నాకు శ్వాసనిచ్చింది, అగ్ని నాకు ఆయువునిచ్చింది, ఆకాశం నాకు ఆలోచననిచ్చింది. ఈ పంచభూతాల నుండి పుట్టిన నేను వాటిపైనే ఆధారపడుతున్నా నేను తిరిగి వాటికి ఏమి ఇవ్వగలను? వాటిని కాపాడుతూ జీవించడం తప్ప ఈ రోజు కలుషితం చేయకుండా నా పిల్లలకు కాలుష్యం లేని సమాజాన్ని అందిస్తానని బాధ్యత గల పౌరుడిగా జీవిస్తానని సమాజ శ్రేయస్సుకు. నమస్తే, నా పేరు భావన శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడిని మరియు చైర్మన్ని. వనస్థలిపురం వేదికగా గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు అంటే అవగాహన సదస్సులే కాదు, ఆచరణాత్మకంగా అంటే ఒక మొక్క నాటితే దాన్ని పెరిగి పెద్ద చేయడం ఎలా అనేటువంటి రూట్స్లో వర్క్ చేస్తూ మరి పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డు 3వ స్థాయి అవార్డుని అందుకోవడం జరిగింది. మరి ఈ రానున్నటువంటి వినాయక చతుర్థిని కూడా మనం పర్యావరణ ప్రియంగా జలవనరులు కాలుష్యం కాకుండా మరి మనం తాగాల్సినటువంటి నీళ్ళని మనమే కలుషితం చేసుకోకుండా కెమికల్ రంగులు అవి ఇవి కాకుండా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితిని కాలుష్య రహిత వినాయక చవితిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మట్టి వినాయకుని ఉపయోగించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని కానీ లేకపోతే దానికి కలరింగ్ అయితే పెయింట్స్ చేస్తారో ఆ పెయింట్స్ వల్ల చాలా కాలుష్యం గురవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించే దిశగా మనం ప్రతి ఒక్క మనిషి ప్రయత్నం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మట్టి వినాయకులంతా కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా మట్టి వినాయకుని పూజించి దాని తర్వాత నిమజ్జన కార్యక్రమం చిన్న టబ్లో మంచినీటితోటి ఆ నిమజ్జనం చేస్తే ఆ తద్వారా కరిగిపోయిన మట్టిని అంతా కూడా మన పెరట్లలో చెట్లకు కానీ పూల కుండీలో వాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కూడా కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఒక అడుగు వేసినట్టయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా జాగృతి. ఇక సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసుపై స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వివేక హత్య కేసులో కీలక సమాచారం అందించిన వారికి సిబిఐ 5 లక్షల నజరానా ప్రకటించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తాననడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అంశాలపై వ్యాఖ్యానిస్తూ వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా నీళ్లు విడుదల చేయని ఏకైక ప్రాజెక్టు వెలిగొండ అని తెలిపారు. టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనే దానిపైన 80 రోజులుగా వాళ్ళు అక్కడ దర్యాప్తు చేశారు. 80 డేస్, ఇవాళ 81వ రోజు. ఎవరు దొరకలే. వాళ్ళు ఎవరిని విచారిస్తూ ఉన్నారు? మున్సిపల్ కార్మికుడు రంగయ్య, వాచ్మెన్ రంగన్న, వాళ్ళ పోయి చంపుతారా? పైగా సిగ్గుండాలి ఈ సిబిఐకి. సిగ్గు లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు.
ఎవరితోనైతే సమాచారం ఉందో వాళ్ళ సమాచారం చెప్పండి, సరైన సమాచారం చెప్పిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాము. 80 రోజులు నువ్వు దర్యాప్తు చేసిన తర్వాత నీ దగ్గర సమాచారం లేదంటా ఉన్నావంటే ఎవరిని బ్లఫ్ చేస్తూ ఉన్నావు? సిబిఐని ఇంతకంటే దుర్మార్గంగా దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమిత్ షా అంత దుర్వినియోగం చేసిన వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో పుట్టాల. నేను ఒకటే చెప్తా ఉన్నా సిబిఐ వాళ్ళకి, మీరు ఏమీ కష్టపడనక్కర్లే. పోయి పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎంపీ దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడి, సార్ ఎవరు చంపారో చెప్పండి అంటే వాళ్ళే చెప్పి వాళ్ళు పంపిస్తారు కూడా. లేదంటే కన్నా అప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే ఎస్పీగా ఉన్నారో ఆయనకి 1 గంట సేపు అధికారం ఇవ్వండి, 1 గంట, ఆయనే తెలుస్తాడు. కాబట్టి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని, అన్ని రాజ్యాంగ వ్యవస్థలను దానికి ఏమాత్రం విలువ లేకుండా చేశారు. ఇష్టానుసారం వాడుకుంటా ఉన్నారు. చివరికి పార్లమెంట్లో సజీవమైన చర్చలు జరగకుండా, ప్రజా సమస్యలపైన అక్కడ ఎవరి వాయిస్ వినిపించకుండా విధ్వంసం చేస్తూ ఉన్నారు. రేపు 27వ తేదీ నాడు కృష్ణా రివర్ బోర్డ్ అథారిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతూ ఉంది. దాన్ని గెజెట్లో దాన్ని గెజెట్లో చేర్చాలి. అదేవిధంగా ఇవాళ ఆ ఆఫీసు తీసుకొని పోయి విశాఖపట్నంలో పెడతామంటా ఉన్నారు. విశాఖపట్నంలో ఎందుకు పెడతా ఉన్నావు? విశాఖపట్నంకి దీనికి ఏం సంబంధం? తెలంగాణ, ఆంధ్ర, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆఫీసు పెట్టకుండా గోదావరి రివర్ బోర్డ్ అథారిటీనేమో తెలంగాణలో పెట్టాలి, కృష్ణా రివర్ బోర్డ్ అథారిటీ ఆఫీస్ ఏమో ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. కర్నూలులో పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. కర్నూలులో పెడితే 2 ఇక రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్లో నూతనంగా నిర్మించిన ఇస్కాన్ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ₹1 కోటి వ్యయంతో ఈ దేవాలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు. ప్రతిరోజు ఈ దేవాలయంలో భగవద్గీత పారాయణాన్ని బోధించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హిందూ మత విశిష్టతను తెలిపేందుకు ఈ దేవాలయం ద్వారా ప్రచారాన్ని చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వివిధ దేశాలకు చెందిన భక్తులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, అత్తాపూరు డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులుగా చలామణి అవుతున్న కొంతమంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల పేరుతో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తుల వద్ద నుంచి వసూళ్లను పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రవికాంత్ తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొంతమంది వ్యక్తులు ఏటపాక మండలంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో నిఘా పెట్టి వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత 2 నెలలుగా మన ఏటపాక సర్కిల్లో కొంతమంది వ్యక్తులు మావోయిస్టులు మనం పేరు చెప్పుకుంటూ మామూలుగా వ్యాపారస్తులకు వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తూ డబ్బులు ఇవ్వాలన్నట్టుగా బెదిరిస్తున్నారు. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మా ఎస్పీ సార్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ విషయం మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టి కొన్ని సపరేట్ టీమ్స్ అనేటివి ఫామ్ చేసి ఎవరైతే యాక్చువల్గా ఈ వ్యాపారస్తులు కాల్ చేస్తున్నారో ఆ వ్యాపారస్తుల ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేసాం అనమాట. సో ఈ 4 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళని ఒక్కొక్క ఏరియాస్లో పెట్టేసి, అంటే ఈ ఎవరైతే వ్యాపారస్తులకి అమౌంట్ గురించి అడగడం కానీ చెప్తున్నారో ఆ ఏరియాస్కి మామూలుగా ఎక్కడికి వాళ్ళని రమ్మంటున్నారు ఏంటని చెప్పేసి మేము మామూలుగా ఆ రకంగా ఒక ప్లాన్ వేసుకొని 4 టీమ్స్ని యాక్చువల్గా ఆ రోజు ఏదైతే ఒక ఫెర్టిలైజర్ తోటపల్లి,
లక్ష్మీపురం గ్రామంలో పురుగు మందుల వ్యాపారస్తులు ఒక అతన్ని వాళ్ళు బెదిరించి డబ్బులు అడిగారు. సో వాళ్ళు చెప్పిన ఒక లొకేషన్కి వాళ్ళని మనము పంపించి, సో ఎవరైతే ఆ స్పాట్కి వచ్చారో, సో మనకు ఆ రోజు మనము రెగ్యులర్గా చేస్తున్న కొద్దిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏవైతే టీమ్స్ మనం తయారు చేసుకున్నాం వాళ్ళని పంపించిన తర్వాత, సో మనకు ఒక ముగ్గురు వ్యక్తులు, ఒక హీరో హెచ్ఎఫ్ఎల్ డీలక్స్ వాహనంలో మనకు ముగ్గురు వ్యక్తులు యాక్చువల్గా తారసపడడం జరిగింది. సో వాళ్ళని కొద్దిగా మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కొద్దిగా వాళ్ళ మాటలు కొద్దిగా సస్పీషియస్గా ఉండడం వల్ల, సో మనం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని అవి తీసుకొని కొద్దిగా వాళ్ళ యాక్టివిటీస్ సస్పిషియస్ ఉందని చెప్పి చెక్ చేస్తే ఎవరైతే వ్యాపారస్తులకి కాల్ వచ్చిందో, సో ఆ వ్యక్తి యాక్చువల్గా ముగ్గురులో ఒక వ్యక్తిగా ఉన్నారు. సో మిగతా ఇద్దరు యాక్చువల్గా మెయిన్ వ్యక్తిగా యాక్చువల్గా వీళ్ళు చాలాసార్లు ఇలాంటి ఎక్స్టోర్షన్లో యాక్చువల్గా వీళ్ళు సహకరించారు. సో ఆ రోజు మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక హీరో హెచ్ఎఫ్ఎల్ డిలక్స్ వాహనము, తర్వాత ఒక 2000 అమౌంట్, 3 సెల్ ఫోన్లు, తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని మావోయిస్టులు కరపత్రాలు అయితే ఏవైతే ఉంటుందో అలాంటి ఒక నకిలీ కరపత్రాలను వాళ్ళు సృష్టించి వ్యాపారస్తులకు చూపించడం జరిగిందో అవి కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మెయిన్ A1 బోడా వెంకటేష్ అనే వ్యక్తి ఆల్రెడీ తెలంగాణలో ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇలాంటి ఒక ఎక్స్టోర్షన్ కేసులో కూడా ఆయన పేరు ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయి ఉంది. ఇక విద్యార్థిని రమ్య హత్య నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ తెలిపారు. దిశ చట్టం ప్రకారం వారం రోజుల్లో ఛార్జిషీట్ వేశామన్నారు. మరో కేసులో బాలికను వేధించిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామని తెలిపారు. కానిస్టేబుల్ వేధింపుల ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, సున్నిత కేసుల అంశంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారన్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థిక పరమైన నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. విద్యా సంస్థ ప్రారంభమైన దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని అరీఫ్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, లాస్ట్ సండే 15th ఆగస్టు మన ఓల్డ్ గుంటూరు పిఎస్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. సో ఆ కేసులో ఇమీడియట్గా మన పోలీస్ వాళ్ళు స్పందించి ముద్దాయిని వితిన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మనకి దిశ యాక్ట్ ఇప్పుడు అమల్లో లేకపోయినా, కీపింగ్ ది స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, దిశ యాక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఛార్జ్ షీట్ కూడా వితిన్ 7 days వేయడం జరిగింది కోర్టులో. సో ఐ కంగ్రాచులేట్ ది టీమ్, ఓల్డ్ గుంటూరు ప్లస్ డిఎస్పీ షాప్ అల్లేరు ఇక్కడ వేరే పని కాబట్టి, కీపింగ్ ది స్పిరిట్ ఆఫ్ ది దిశ యాక్ట్ వితిన్ డేస్ ఛార్జ్ షీట్, వితిన్ 7 days ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అదైన తర్వాత నిన్న కూడా ఒక సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఒక కొద్దిగా వైరల్ అవుతుంది రిగార్డింగ్ వన్ కానిస్టేబుల్. సో అందులో అది కూడా మనం ఆల్రెడీ నేను క్లారిఫై చేసాము, ఈరోజు కూడా క్లారిఫై చేస్తున్నాము. ఆ కేసులో, ఆ కానిస్టేబుల్ది కేసులో మనకి పేరెంట్స్ తరపు నుంచి అసాల్ట్ కానీ హెరాస్మెంట్ కంప్లైంట్ రాలేదు. మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లైంట్లో పేరెంట్స్ మనకి కంప్లైంట్ ఏమి ఇచ్చారు, ఎవరు ఉన్నారో కానిస్టేబుల్ మన మైనర్ చైల్డ్, మన అమ్మాయితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు, మనం రిప్రిమాండ్ చేసాము, సలహా ఇచ్చాము కానీ పట్టించుకోవట్లేదు, హై హ్యాండెడ్గా బిహేవియర్ ఇస్తున్నారు. కాబట్టి మనకి ఇమీడియట్గా వచ్చినప్పుడు మనం స్పందించి ఇమీడియట్గా ఆయనకి సస్పెండ్ కూడా చేయడం జరిగింది, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ కొంత సోషల్ మీడియాలో కొంతమంది, కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని పార్టీస్ ఎట్లా పెట్టినారంటే అత్యాచార యత్నం ఆర్ హెరాస్మెంట్ జరిగింది, రేప్ అటెంప్ట్ జరిగింది, అది కరెక్ట్ కాదు. సో ఇందులో మన పేరెంట్స్తో కూడా తర్వాత చాలా 2-3 times వాళ్ళతో పర్సనల్గా ప్రైవేట్గా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దే హ్యావ్ క్లియర్లీ టోల్డ్ కే వాళ్ళు కంప్లైంట్ ఎట్లా ఇచ్చారో అది వాస్తవము, అట్లానే జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ గోయింగ్ వైరల్, ఇన్ఫ్యాక్ట్ ది ఫ్యామిలీ ఈజ్ ఆల్సో లిటిల్ ఇమోషనలీ డిస్టర్బ్డ్, కీపింగ్ ఇన్ దర్ ప్రైవసీ, కీపింగ్ ఇన్ మైండ్ దర్ ప్రైవసీ. ఇన్ఫ్యాక్ట్ మన పాక్సో చట్టం మన చదివితే కూడా, పాక్సో చట్టంలో కూడా ప్రత్యేక సెక్షన్ ఉంది. అందులో ఈ మైనర్ చైల్డ్ మీద ఎవరు వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా తప్పు ప్రచారం చేస్తే వారికి కూడా శిక్ష రావచ్చు. దిస్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ పాక్సో యాక్ట్. సో ఈ ప్రెస్ మీట్తో మనము అందరికీ ఏం చేస్తున్నామంటే, వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది పీపుల్, సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడి ఎల్స్, ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్లో ప్లీజ్ వెరిఫై ది ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. మనము కంప్లీట్గా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మనము ఆథెంటికేటెడ్ చేసి మీకు ఇస్తాము. సో కీపింగ్ బికాజ్ ఇది గర్ల్ చైల్డ్ ఇష్యూ కాబట్టి సెన్సిటివ్ ఇన్ నేచర్, పేరెంట్స్ ఆర్ ఆల్సో సెన్సిటివ్.
సో ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి గర్ల్ చైల్డ్కి సంబంధించి. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 35వ నూలు పూర్ణిమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమన్గల్ పట్టణంలోని శివాలయం నుండి మార్కండేయ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించి మార్కండేయ దేవస్థానంలో రక్షాబంధన్ వేడుకలు గాయత్రి యజ్ఞం చేపట్టారు. అనంతరం గాయత్రి ధారణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి కార్యక్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక మాజీ మంత్రి మాజీ ఈటెల రాజేందర్కు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించి తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కార్తీక్ ఇతరులు పాల్గొన్నారు. కళ్ళకు కనబడ్డట్టు తెలుసు. వారు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియకుండా ప్రజలతో మమేకమై తన ప్రాణాన్ని కూడా పరంగా పెట్టుకొని మనం హాస్పిటల్స్ తిరిగినది ప్రత్యక్షం ప్రెస్సులనే మనం అందరం చూసినాం. గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, వరంగల్కి వచ్చి ఎంజిఎం హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్. మరి ఈరోజు వారిని బలిపశువుగా చేసి వైద్య ఆరోగ్య శాఖ నుంచి తీసేసి అసలు పార్టీ నుంచి హాస్పిటల్స్ తిరిగి ప్రతి వారం నేను ఒక హాస్పిటల్ తిరుగుతానని ఆ రోజు చెప్పి కూడా ఇప్పటికి 3 నెలలు అయింది. అతిగతి లేదు ఇప్పటికి. ప్రజలారా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ప్రగల్భాలు రోజు రోజుకు అతను ఇచ్చే వాగ్దానాలు మనందరికీ అర్థమైపోతున్నాయి. దాంట్లో ప్రత్యక్ష సాక్ష్యమే వైద్య ఆరోగ్య శాఖ అనుకొని మేము వైద్యులమందరం ఈరోజు పూర్తిగా ఈటెల రాజేందర్ గారికి మద్దతు తెలపడానికి ఒకవైపు, రెండవది ప్రజలు ఏ విధంగా వైద్యం గురించి బాధపడుతున్నారో తెలిపడానికి కోసం ఈరోజు రావటం జరిగింది. ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన, హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఆసనమైంది ఈరోజు. ఎందుకంటే జబ్బులు కరోనా ప్లస్ డెంగ్యూ, వైరల్ ఇవన్నీ మిక్స్ అయి వస్తున్నాయి ఇప్పుడు స్ట్రెయిన్స్. దీనికి ఒక విధమైనటువంటి రీసెర్చ్ యాటిట్యూడ్ కాపాడడానికి వీరుంటే వారేమో ఏ విధంగా ఈటెల రాజేందర్ గారిని భర్తలు చేసి పంపించడానికి వారు కంప్లీట్గా స్కెచ్ వేసుకుంటూ ఫామ్ హౌస్లో పడుకున్న విషయం ఇది ప్రజలు అందరూ గమనించిన విషయం. దయచేసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా మానవతా కోణం, ఎవరికి ఇందులో మానవతా కోణం ఉన్నది? ఒక మానవత్వం, ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలు ఓకే, ఈటెల రాజేందర్ గారి మీద మీకు రాజకీయ కారణాల వల్లనో ఏ కారణం వల్ల మీరు తీసేదలుచుకుంటే అది వేరే విషయం. కానీ మీరు ప్రజల గురించి ఆలోచించాలి కదా. ఆ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అసలు మొత్తం గడగడ ప్రజలు ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నువ్వు ఏం చెప్పినావు? 1000 కోట్లు ఖర్చు పెట్టి నేను రానియనని చెప్పినావు. మరి ఏం చేసినావు? ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆక్సిజన్ బెడ్ లేవు. ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ విపరీతమైన డబ్బు ఖర్చు. మరి నువ్వు మొదటి చెప్పిన ఆ 1000 కోట్లైనా ఖర్చు పెట్టి దాదాపు అందరూ అడిగారు, ఆరోగ్యశ్రీలో పెట్టండి, బీద ప్రజల ప్రాణాలను కాపాడండి, కరోనా జబ్బును ఆరోగ్యశ్రీలో పెట్టని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే నువ్వు ఆరోగ్యశ్రీలో పెట్టావు. ఇలా ఏం జరిగింది? బీద ప్రజలు ఇండ్లు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, జాగాలు అమ్ముకున్నారు, పుస్తకాలు అమ్ముకున్నారు. ఏం చేసావు నువ్వు? అంటే నీకు కనీసం మానవత్వ కోణం లేదే. ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలి? ఒక తండ్రి లాంటి వ్యక్తి నువ్వు ప్రజల ప్రాణాలు పోతుంటే నువ్వు పట్టించుకోవే అంటే. తిరుమల శ్రీవారిని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని మిసైల్స్ ప్రయోగశాలలో ఉపయోగించే టెక్నాలజీని ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చామని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన సంచులు 3 నెలల తర్వాత వాతావరణంలో కలిసిపోతాయన్నారు. మొట్టమొదటిసారిగా ఈ బయోడిగ్రేడబుల్ కవర్లను తిరుమలలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఈ సంచులు ఎంతో దోహదపడతాయన్నారు. ప్లాస్టిక్ సేవించే జంతువులకు హాని లేకుండా కాలుష్యం తగ్గిపోతుందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సంచులను వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి వెల్లడించారు.
మిసైల్స్ ప్రయోగశాలలు అక్కడ ఉపయోగించేటువంటి టెక్నాలజీని ఈరోజు వాతావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ప్లాస్టిక్ రీప్లేస్మెంట్గా దాని బదులుగా న్యాచురల్గా 3 నెలల తర్వాత వాతావరణంలో కలిసిపోయేటువంటి ఒక సంచులను తయారు చేసి మొట్టమొదటిగా స్వామివారి దగ్గర అక్కడ టీటీడీ వారు ప్రసాదాల కోసం కౌంటర్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా నేను మా సైంటిస్టులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈరోజు ఈ ప్లాస్టిక్ సంచులు తినేటువంటి గోవులు, పశువులు వీళ్ళందరికీ కలిగేటువంటి హాని తప్పిపోతుంది. వాతావరణం యొక్క పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. రాబో రోజుల్లో దేశం మొత్తం కూడా ఈ సంచులు ఉపయోగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ విమర్శలు. బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం. వనస్థలీపురంలో మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమం ప్రారంభోత్సవం. పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తినన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పర్యటన. వివేక హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడాన్ని ఖండించిన రామకృష్ణ. చూడముచ్చటగా ఇస్కాన్ దేవాలయ నిర్మాణం. దేవాలయాన్ని సందర్శించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ మావోయిస్టుల చలామణి. కొత్తగూడెంకు చెందిన ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.